చదువుదాం అదే మాట. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వచనం. అందరూ బైబిల్ తీసుకోండి, అందరు బైబిల్ తీయండి, అందరూ చక్కగా చదవరత్తారు. ఆయన పెందల కడను లేచి ఇంకాను చాలా చీకటిగా ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి ఉండెను. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు వెళ్ళాడండి ఆయన పెందల కడ. మనం ఇప్పుడు మనకు 12 గంటలు అయిపోయినా 1 గంట అయిపోయినా రాముంది మనకి. దేవునికి మహిమ కలుగును గాక. ఏదో ఒక వారం అనుకో పర్లా, ఏదో 2 వారాలు అనుకో పర్లా, సంవత్సరాల పొడిగి సంవత్సరాల వరకు కూడా మనకి హల్లెలూయా. అంటే తెమ్ముతులేదంటే ఏంటి? ఏమి లేదు ఇంట్లో, ఏమి లేదు, ఏమి లేదండి. భయము, ఎవరి భయం లేదు? భయం లేకపోతే వండుదామలేని కూర్చుంటారు, భయం లేకపోతే రుద్దామలేని కూర్చుంటారు, భయం లేకపోతే చేద్దాంలే ఆ పని ఇప్పుడు ఎలాగా, ఇప్పుడు ఇంకా అలాగ ఆగిపోతున్నట్టు పని చేద్దాంలే అనుకోలేదు. హల్లెలూయా. చేసే పని ఇప్పుడు కూడా ఏమవుతుంది? సింపుల్గా తెమ్ములిపోతుంది. ఆమేన్. నిజమే, వెళ్దాంలే టైం ఉందలే అనుకున్నాం అనుకో, టైము అవుతుంది ఏంటి? బాబోయ్. సోదరం చెప్పండి, గట్టిగా చెప్పండి. అవును కదా. ఏదో ఒకసారి మనము మోసపోతాం, ఏదో ఒకసారి. కానీ అంతమాలను ఉన్నాం అనుకో, లిల్లుగా. ఒక ఇంట్లో ఒక ఆయన గ్యాస్ మీద నీళ్ళు పెట్టుకున్నాడు, కాకపోతే ముద్ర వచ్చిందని నిద్రపోయాడు. హల్లెలూయా. అలిపోయి ఆయన నిద్రపోతున్నాడు కదని చెప్పి నీళ్ళు గ్యాస్ మరిగిన తర్వాత ఆగిపోయిందా, దాని పని అది తీసుకుని వెళ్ళిపోయింది. అవి శుభ్రంగా మాడిపోయి గిన్నె మొత్తం మాడిపోయింది. దేవునికి మహిమ కలుగుతుంది. గిన్నె మొత్తం మాడిపోతే ఇంట్లో అలా ఆవిడ గారు అంటన్నమాట, నువ్వు చేసి పనులు నింటే నీళ్ళ కోసం గ్యాస్ కోసం మాట్లాడట్లేదు, గిన్నె మాడిపోయింది అని మాట్లాడుతుంది. హల్లెలూయా. చెప్పండి, ఏది నిర్లక్ష్యం? మళ్ళీ గిన్నె మాడిపోయింది అల్లగాను, గిన్నె మరలా బాగోతుంది, తెల్లగవుతుందా? వచ్చేతనేలే, ఎంత మాడిపోయినా సరే ఏదో అడ్వర్టైజ్ చేస్తున్నారు కదా, ఆ జిగేరు, అది జిగేరు బట్టలు అలాగా, బట్టలు అలాగా ఎండు మరకలు వచ్చేస్తున్నాయి. ఈ ప్యాకెట్ దాన్ని కొడుతుందో ఏమవుతుందంట, తెల్లగా వచ్చేస్తుంటాయి. హల్లెలూయా. నిజమే కదా అనుకున్నాను. నా బట్టలన్నీ మార్కెట్ డాగులు అయిపోతున్నాయి కదా, నెల్లి కొనుక్కొచ్చాను. ఏతండి ఎక్కడ వెళ్తాయి డాగులు? స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హడావిడి వస్తుందంట. ఏదేమైనప్పటికీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎన్ని మార్లు చెప్పినా మనం మారతలేదు, దేవుణ్ణి మారిపోవాలంట. దేవునికి మేము తెలుగు కాక. మేము మారమంటే మేము ఎలాగ ఉంటాం, మీరే మారండి ప్రభువా యేసయ్యా అంటారా? స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆయన పెందల కాడి లేచి మా ప్రార్థనా స్థలానికి వెళ్ళాడంటే మనకి మాదిరి నుంచాడంట ఆయన. మనం కూడా అలాగనే పెందల కాడే మందిరానికి ఆదివారం ఆరాధన సమయంలో ఏం చేయాలంట? పెందల కాడనే లేగాలి. ఇంటికాడ ఉదయం లెగిసి ఏం చేయాలి? అన్ని పనులు చక్కబెట్టుకుని చక్కగా మందిరానికి పిల్లల్ని పంపించుకోవాలి. మనం కూడా మందిరానికి పెందల కాడే వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. పెందల కాడే వెళ్ళాలి. టయానికి, టైం అనేది మనందరికీ సంసిద్ధమైన అనమాట. దేవుడు దేనికైనా టైం, భోజనం టైం తాను పండుకునే సమయం ఉంటుంది. దేని సమయం అని కూడా మనము కోల్పోతామా? కోల్పోతాం. దేవునికి మహిమ కలుగును గాక. సమయాన్ని మనం పాటించాలన్నమాట. సమయాన్ని పాటించుకుని మనం దేవుని సన్నిధిలో మనము ప్రభువుని సేవించే వారంగా ఉండాలి. దేవుని సన్నిధి అన్నప్పటికీ ఆసక్తి చూపే వారంగా
ఉండాలి. ఈరోజు చదువుకున్న వాక్య భాగంలో నుంచి మనం చూసుకున్నప్పుడు కొరింథీ పత్రికలో చూడండి, మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. స్తోత్రం చెప్పండి. ఏ దేవుడు అంట? ఎవరి సహవాసానికి పిలువబడ్డాం మనము? తన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసమునకు పిలువబడిన దేవుడు నమ్మదగిన దేవుడు అంట. దేవునికి మేము కలుగును కాక. ఎంత నమ్మదగిన దేవుడు చెప్పాలి. ఎంత నమ్మదగిన దేవుడు అనే మాటను చూస్తే ఒక మాట చూద్దాం. ఇలా వాక్యాలు 3వ అధ్యాయం కడిగి వద్దాం. ఒక మాట, ఎంత నమ్మదగిన దేవుడు అనే దాని కొరకు మనం చూస్తే ఎంతగా నమ్మదగిన దేవుడు అంటే ఏ టైంలో నమ్ముకోదగిన దేవుడు, ఏ పరిస్థితుల్లో ఆయన నమ్మవచ్చు అనే స్థితిలో అంటే వాక్యమును మనం చూస్తే ఆ సందర్భాన్ని మనం చూసినప్పుడు 3వ అధ్యాయంలో ఆ చక్కని మాటలు అక్కడ రాయబడి ఉన్న మాటలను చూద్దాం. చూడండి, ఆయన 21వ వచనం నుంచి చూద్దామా. నేను దీనిని జ్ఞాపకము చేసుకోనుగా నాకు ఆశ పుట్టుస్తున్నది. స్తోత్రం చెప్తాం గట్టిగా. దేనిని జ్ఞాపకం చేసుకోనగా? రైట్, సరికూర్చో సరికూర్చోనాయన. హల్లెలూయా హల్లెలూయా. నిజము అక్కడ బైబిల్ అంటుంది ఇక్కడ 21వ వచనంలో, నేను దీనిని జ్ఞాపకం చేసుకున్నగా నాకు ఆశ పుట్టుస్తున్నది. ఏం పుట్టుకున్నదంట? ఆశ పుట్టుస్తుంది. దేనిని జ్ఞాపకం చేసుకున్నగా 22లో ఉన్నాడు, యెహోవా కృప గలవాడు. హల్లెలూయా. ఏ గలవాడు అంటే యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచిస్తున్నది గనుక మనము నిర్మూలము కాక ఉన్నవారము. స్తోత్రం చెప్పండి. ఆయన వాత్సల్యత అంట మన పట్ల ఎలా ఉందంట అమ్మా? ఎలా ఉంది? ఎడతెగక నిలిచిస్తున్నది కనుక మనము నిర్మూలము కాని వారుగా ఉన్నామంట. దేవుని మహిమ కలుగును గాక. నిజము. ఏ పరిస్థితుల్లో అంటున్నాడు భక్తుడు, అన్నాడు అక్కడ, నాకు దీనిని జ్ఞాపకం చేసుకున్నగా నాకు మరలా ఆశ పుడుతుంది అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లేదు, ఏం లేదు, లేదు, నేను ఇంకా నడవలేను, నేను ఇంకా లేవలేను, నా పని అయిపోయింది. ఈ రోజు ఓ రోజున మా పాస్టమ్ గారిని గొప్ప గొప్ప చక్కగా పేరన్నా నేర్చుకోమ్మా, ఏమైనా పిల్లల దగ్గర గుణంతలు కొత్త నేర్చుకోమ్మని చెప్పి బుక్ నోట్స్ బుక్ కొనుక్కొచ్చి ఇచ్చాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. కొనుక్కొస్తే అప్పుడు ఉన్నది, నా మకానికి ఇంకా చదువు ఉంటా, నేను నా బతుకు ఇంకా ఇవాళతోటే మనం ఇంకా లేదు, చచ్చిపోతాం, ఇంకా లేదు, నా పని అయిపోయింది అన్నట్టుగా మాట్లాడ బుక్ అలా విశ్లేషణ కాదు. స్తోత్రం చెప్పండి. అంటే లేని దాన్ని ఉన్నదానిగా చేయగలిగిన మన దేవుడు. చదువు విషయంలో కాదు, ఆరోగ్య విషయంలోనైనా, అప్పుల విషయంలోనైనా నీకు అన్ని సహకరించినప్పుడు మనము దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోలేము. బలం కానీ, డబ్బు కానీ, బంధువులు కానీ, కావలసిన వారు కానీ, బలగం కానీ, మన పదవి కానీ, మన జాబ్, మనకన్నీ సమకూడున్నని చెప్పు దేవుడు అక్కర్లొద్దు మనకు. దేవుని మాట ఎవరు ఎన్నరో, దేవుడు అంటే ఏమీ కూడా తెలియదు మాట. దేవుడికి మహిమ కలుగును గాక. నిజము. ఏ పరిస్థితుల్లో మనం దేవుని తట్టు తిరగలుగుతాము, ఏ పరిస్థితుల్లో దేవుని మందిరానికి వెళ్ళగలుగుతాము, ఏ పరిస్థితుల్లో దేవుని మాట వినగలుగుతాము, ఏ పరిస్థితుల్లో ప్రభువా నీవే దిక్కు అనేది
హల్లెలూయా. ఇక్కడ ఇర్మియా రాస్తున్న మాట ఏంటంటే 21లో అన్నాడు, నేను దీనిని జ్ఞాపకం చేసుకున్నగా నాకు ఆశ పుట్టుస్తున్నది. స్తోత్రం చెప్పండి. అవునట్లు నాకు ఆశ పుట్టుస్తున్నది. లేదు, ఏదైనా సరే లేదు, నేను కాను అనుకున్న స్థితిలో మన దేవుడు ఏం చేస్తాడంటే, అమ్మా నీలో మరలానంటే ఏం చేస్తాడు? ఆశలు పుట్టించగలిగిన వాడు. నేను లేవగలను, నేను ఇది చెయ్యగలను, ఇది నేను పొందగలను. స్తోత్రం చెప్పండి. అవునండి, అవునండి, ఆశ పుట్టిస్తాడండి. ఉదాహరణకు ఆదికాండంలో చూడండి, అబ్రహాము భార్య శారాతో ముగ్గురు దేవదూతలు ఆతిథ్యం తీసుకున్న తర్వాత వెళుతున్నప్పుడంట వాళ్ళు ఒక ప్రవచనాన్ని చెప్తున్నారు. ఏమన్నారంటే చూడండి, ఒక మాట చూద్దాం. 22వ అధ్యాయంలో, ఆదికాండం 22వ అధ్యాయంలో అక్కడ ఆ చారమ్మ గారితో చెప్పినప్పుడు ఆ చారమ్మ గారు నవ్వుకుంటుందంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమనుకుంటుంది అమ్మా? ఆదికాండము అలాగే 18వ అధ్యాయంలో మనం చూస్తే, ఆదికాండం 18వ అధ్యాయం 10, 11, 12 వచనాల్లో అక్కడ మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్నాడు. 12వ వచనంలో చూడండి, సారా నేను బలము అడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగున నా యజమానుడైన వృద్ధుడై ఉన్నాడు కనుక అది తనలో తను ఏమనుకుంటుందంటే నవ్వుకుంటుందంట. స్తోత్రం చెప్తున్నాడు గట్టిగా. నిజమే కదా, 100 ఏళ్ళ వయసు అమ్మా, 90 ఏళ్ళ వయసులో శరీరం ఏమో ముడతలడిపోయి సహకరించిన పరిస్థితి. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఈ బలిపడి గ్రామంలో వనమట్ల వేసు గారు ఉన్నారు. ఆయన జబ్బు పడిపోయాడు. వాళ్ళ ఆవిడ గారు కూడా జబ్బు పడిపోయాడు. పిల్లల కుమార్తె చిన్న బిడ్డ, ఆ బిడ్డ కూడా జబ్బు పడి చాలా నీర్చమాట. ఇల్లంతా గబ్బు వస్తున్నాయి. ఒక వారం రోజుల నుంచి నాకు ఫోన్ చేస్తే మొదలెట్టాడు, అయ్యగారు మీరు వచ్చి ప్రార్థన చేస్తే నేను బతుకుతాను అయ్యగారు. అప్పుడు అతడు అనేక సార్లు అతను ప్రార్థన చేసాం, మందిరానికి వస్తానని రాక అనేక మందిరాలకు తిరుగుతూ ఉన్నాడు. అతను తిరుగుతూ ఉన్నప్పటికీ ఆ పరిస్థితుల్లో మరలా ఫోన్ చేస్తాను అనమాట. ఫోన్ చేస్తుంటే అతడు నిలకడైన వాడు కాదు, వచ్చేవాడు కాదు. మనకు అలాగ మాట అంటారు తప్ప మరి పాటించేవాళ్ళు కాదు కదా. నాకు ఇంటికిలే వాళ్ళు ఎలా పోస్తాను దాని దేవుని మీద ఒక వారం రోజులు వాళ్ళు పట్టించుకోలేదు. ఫోన్ మీద ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇలా చూడండి. అప్పుడు ప్రార్థన చేస్తుంటే వాళ్ళకు ఒక రాత్రి దేవుడు దర్శనం చూపిస్తున్నారు. అలా మరలానంట వారికి. మరి వాళ్ళు ఏ పరిస్థితుల్లో నేను చూడలేదు, కానీ ఆమె మరలా ఒక గర్భవతి ఒక బిడ్డకు జన్మనిచ్చినట్టుగా చూపిస్తున్నారు. స్తోత్రం చెప్పండి. చూపించినప్పటికీ ఆ రాత్రి దర్శనం వచ్చింది. మరలా ఫోన్ చేసి 2 సార్లు, అయ్యగారు నా పరిస్థితి బాగాలేదు, రండి అయ్యగారు అన్నప్పటికీ హెల్ప్ఫుల్ అంతలాగా ఫోన్ చేస్తున్నాడు కదా అని చెప్పి వెళ్ళినప్పటికీ ఇల్లంతా గర్భవాసం వస్తుంది. జ్వరంతో ఉన్నారన్నమాట. పొట్టులు పోయినప్పటికీ పట్టుకుని ప్రార్థన చేస్తుంటే చాలా దురాత్మల నుండి పట్టుకుని ప్రార్థన చేయగా విడుదల పొందుకున్నాడు. లెగిసి నడవటం మొదలుపెట్టాడు. పెరుగన్నం తీసుకు పట్టించాం. పట్టించిన తర్వాత అతనితో చెప్పానమాట. చెప్పినప్పుడు నువ్వు భయపడొద్దు, నీకేం కాదు, దేవుడు నాకు దర్శనం చూపించాడు, మరలా మీ ఆవిడ గారి గర్భవతి అవుతుంది, మీకు మరొక బిడ్డ పుడతాడని దేవుడు చూపిస్తున్నాడంటేనే ఊరుకోబోయే బాబా. కాళ్ళు చేతులు పనిచేయక పొట్టులు పోయి మేముంటే, ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మేముంటే నువ్వు మరి మా ఆవిడ మరలా గర్భవతి అవుతుందా, పిల్లలు పుడతారా అని చెప్పి ఊరుకోబోయే బాబా నా మీద చిరాకు పడ్డాడు ఆ టైంలో. స్తోత్రం చెప్తే గట్టిగా. నిజమండి, ఆ టైంలో ఆ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసంటే భయంకరమైన పరిస్థితి అన్నమాట. ఇలా పొట్టులు పోయి ఇలా నేర్చి పొల్లగా అయిపోయి ఏమి తినక నడవలేని స్థితిలో ఉన్న మరలా వారు ఒక బిడ్డకి జన్మనిచ్చినట్టుగా చూపిస్తాడంటే దేవుడు అంత గొప్ప దేవుడు అంట. హల్లెలూయా. నిజం, ఈ రోజున నిజంగా వారు బలపడ్డారు, బాగుపడ్డారు. అతను గల్ఫ్ దేశానికి వెళ్ళాడు, వచ్చాడు. ఇప్పుడు మరలా ఒక బిడ్డకు జన్మనిచ్చి ఆడబిడ్డ పుట్టింది.
ఆ బిడ్డను ఇప్పుడు ఎత్తుకుని ముద్దులు ఆడుతూ ఉన్నారు. స్తోత్రం చెప్పండి. నేను అదే అంటే నాకు కనపడినప్పుడు అంటున్నా, నా మీద ఇలా కోపడ్డారు మీరు, ఇలా కోపడ్డాడు ఆయన. మరి దేవుడు అన్నట్టుగా దర్శనాన్ని బట్టి ఏమి ఇచ్చాడు? బిడ్డను దయచేసాడు. స్తోత్రం చెప్తాం గట్టిగా. బ్రతుకే సరిలేదు, బ్రతుకుతామో లేదో మాకు తెలీదు, మరలా మేము బిడ్డకు జన్మ మాకు మరలా సుఖం కలుగునా అని చెప్పి నా మీద కసురుకున్నాడు ఆ వ్యక్తి. స్తోత్రం చెప్పండి గట్టిగా. సారమ్మ కూడా ఏమంటుంది ఇక్కడ? స్తోత్రం చెప్పండి. నిజమండి. సారమ్మ ఏమన్నా 12వ వచనంలో, సారా నేను బలము ఉడిగిన దానినై తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో తాను నవ్వుకొనెను. అంతట యెహోవా అబ్రహాము వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించుదునా అని సారా నవ్వునేల అన్నప్పుడు, యెహోవా అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ మీదటికి కాలమున నిర్ణయమైనప్పుడు నీ యొద్దకు తిరిగి వచ్చేదును, అప్పుడు సారా కుమారుడు కలుగునని చెప్పిన. స్తోత్రం చెప్తాం గట్టిగా. అప్పుడు సారా ఏమంటారు 15వ వచనంలో, అప్పుడు సారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వావు. స్తోత్రం చెప్తాం గట్టిగా. నిజమే కదా. వృద్ధాప్యంలో 100 ఏళ్ల వయసులో 90 ఏళ్ల వయసులో గట్టిగా చెప్పండి. మనం అనుకుంటాం మన పని అయిపోయింది అనుకుంటాం, మన పని అయిపోయింది నేను ఇంకేం కాను అనుకుంటాం. అలాగనుకోవలసిన లేదు. నా దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. నేను ఒకప్పుడు నా భార్య పిల్లలు అప్పుడు నా భార్య హార్ట్ కంప్లైంట్ అయితే నా పరిస్థితులు అధోగతిగా ఉంటే, ఈ హాస్పిటల్కి వెళ్ళిన డాక్టర్లు బతకం అంటే, ఈ భూత వైద్యుల దగ్గరికి వెళ్ళిన డాక్టర్లు బతకం అంటే మా వల్ల కాదు బాబు అంటే దిక్కు దోసగా నేను అనుకున్నాను. నా పని అయిపోయింది అనుకుని మా బుడిబాబు, మా రామారావు గారు, మా చిన్నాన్న గారు ఉన్నారు, మా పెదనాన్న వెంకన్న గారు ఉన్నారు, మా చాలామంది ఉన్నారన్నమాట. నాకు ఎవరెవరి శత్రువులు ఉన్నారో ఏం చేశారో నాకు తెలియదని చెప్పి ఎక్కడెక్కడ అప్పుడు ఉన్నాయి అన్నీ కూడా వాళ్ళందరికీ అప్పగింతలు అప్పగించేసి పల్లనోడు ఇలాగని చెప్పి నేను దేవుడి మయం కలుగును కాక గమనించండి. దేవుడు అంటున్నాడు ఒక రాత్రి రేపు బాబా నువ్వు భయపడుకున్నాయన నేనున్నాను నీకు అని చెప్పి ఒక రాత్రి దర్శనంలో తట్టి మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజం కదా. మనం లేదనుకున్నది ఆయన ఉన్నదానిగా చేయగలిగిన మన దేవుడు అయి ఉన్నాడు. స్తోత్రం చెబుదామా. నేను లేవను, నా పని అయిపోయి నేను మంచం మీదే ఉంటాను అనుకుంటారు కొందరు. నా బతుకు ఇలాగే ఉంటుంది, నేను ఇలాగే ఉంటాను అనుకున్న వాళ్ళు చాలా మంది అంటారు. లేదు లేదు. మార్క్స్ వార్త 10 అన్నాడు, నీ దేవునికి సమస్తమును కూడాను సాధ్యమే. స్తోత్రం చెప్పండి. చదువు చెప్పండి. మరి సారా పట్ల ఏం చేసాడంటే ఇక్కడ నవ్వింది కదా. ఎబ్రీ పత్రికలోకి వచ్చినప్పటికీ ఎలాగో చూడండి, విశ్వాసమును బట్టి చూడండి. ఎబ్రీ పత్రికలో ఒక మాట చూద్దాం. 11వ అధ్యాయం ఇక్కడికి వస్తే సారమ్మ గారు దేవుని కార్యమును ఎలాగ పొందుకోగలిగినదో. దేవుడు మాట్లాడితే మాట ఇస్తే తప్పే దేవుడు కాదు. సారమ్మ గారు ఏ విధముగా దేవుని శక్తిని పొందుకుందో, దేవుని బలాన్ని పొందుకుందో ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం కాడికి మనం వస్తే అక్కడ లేఖన గ్రంథములో నుంచి ఒక మాటను చూసుకుందాం. చూడండి, ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము మీకు కనబడితే గనక చక్కగా మాటను మీరు చదివేయొచ్చండి. చారమ్మ గారు ఆ మాటను 11వ వచనంలో విశ్వాసమును బట్టి సారాయి వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకును గనుక ఆమె వయసు గతించినదైనను గర్భము ధరించడానికంట శక్తి పొందుకుందంట. స్తోత్రం చెప్తాం గట్టిగా. ఏం పొందుకుంది? బలం. గర్భము దాల్చడానికి బలము, దేవుని శక్తి ఆమెని కమ్ముకున్నదన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. దేనిని బట్టి అంటే విశ్వాసమును బట్టి. అందుకే 126 కీర్తనలో ఒక మాట ఉంటుందన్నమాట. 126 కీర్తన మొదటి వచనం కానీ చూస్తే అక్కడ ఒక మాట, శ్రేష్టమైన మాట ఉంటుంది. ఏంటి ఆ మాట అని అన్నప్పటికీ
126 కీర్తనలు చూడు. సియోనుకు తిరుగు వచ్చు వారు యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కలకనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వుండినో, మన నాలుక ఆనంద గానంతో నిండి ఉండినో. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు మనం అప్పుడేమన్నాడు, అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యము చేసినని అన్ని జనులు చెప్పుకొనొచ్చు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజము. అసాధ్యం అనుకున్నవి మన దేవుడు సుసాధ్యము చేయగలిగిన వాడు. అందుకే ఇలా ప్రవర్తన అన్నాడు 3వ అధ్యాయంలో 21, 22 వచనాల్లో మనం చూస్తే 20వ గ్రంథంలోంచి నాకు ఆశ పుట్టుచున్నది, యెహోవా కృప గలవాడు, ఆయన వాత్సల్యత నిలిచిస్తున్నది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నవారము. స్తోత్రం. ఏ కాకుండా వారము? ఆయన వాత్సల్యత, ఆయన కృప మన మీద ఉంటే 2026 లేకపోతే 2027 అలాగా తరతరాలు సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని కృప ఉంటేనండి. ఏ తరం ఉంటేనే ఒక పాట పాడాను కదా, తరాలు ఎన్ని గతించిన సంవత్సరాలు ఎన్నో జరిగించు పరిశుద్ధాత్ముని కార్యములు మనకెన్నో నూతన పరుచు వచ్చెను. నూతన సంవత్సరాలు మనకెన్నో ఇచ్చుస్తున్నాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా చెప్పాలి. నిజమండి. ఇంకా కిందకు వస్తే ఏమన్నాడమ్మా? అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినమునంటే ఆయన మన పట్ల వాత్సల్యము కలుగుతున్నది. అయితే నువ్వు ఎంతైనా ఏ దేవుడు అంటే ఎంతైనా నమ్మ. ఏ టైంలో అంట? ఏ టైంలో నమ్మదగిన వాడు అమ్మా? ఏ టైంలో నమ్మదగిన వాడు? ఆపద కాలంలోనంట, కీర్తన గ్రంథంలో ఉంటుంది, ఆపద కాలంలో ఆయన నమ్ముకోదగిన దేవుడు అంట. దేవుడికి మహిమకలుగును గాక. ఏ కాలంలోనో? ఆపద కాలంలో. హల్లెలూయా. నాకు యాక్సిడెంట్ అయింది, ముక్కు కొనిరిగిపోయింది. భీమవరం బండి మీద వెళ్తుంటే యాక్సిడెంట్ అయిందన్నమాట. నన్ను శివశంకర్ హాస్పిటల్లో పడేశారు. ఈ ముక్కు ఈ బ్లడ్ ఇలా కారుతా ఉంది. వాడైతే మా పాఠశాల గారు ఇక్కడ లేరు, పిల్లలు చిన్నోళ్ళు. వాడేసినట్టుకు నాకు ముందు బండి అడుగు కాలు పచ్చడైపోయింది. ఆయన చుట్టుపక్కల జనం ఉన్నారు, నన్ను పక్కన పడేశారు. ఆ వ్యక్తిని చూడడానికి వచ్చిన వాళ్ళు అందరూ నా దగ్గరకు వచ్చి మొఖం చూసి అనేవారు, ఎవరు ఇతను, ఈయన పని అయిపోయింది అనేవారు. దేవుడికి మేము కలుగులు ఏమైపోయింది అనేవారు, ఈయన పని అయిపోయింది అనేవారు. వాళ్ళు ఎవరు చెప్పలేదు, కవరంపలేదా, ఈయన పని అయిపోయింది అయ్యో అనేవారు. వచ్చి ముక్కు మీద అనేవారు. నాకు వినపడుతుంది మాట, కళ్ళు అయితే చూడలేక చూడటం అలాగా వినపడుతుంది అన్నమాట. అన్నారు అలా అయిపోయిందని. ఎంతమంది అలా 3 రోజులు అలా 5 వచ్చిన వాళ్ళు అందరూ చూస్తాను ఉండేవారు. వాళ్ళగానే ఇక వచ్చారు భావన, మా క్రాంతి గారు వచ్చారు, చూశారు. చూసిన తర్వాత మరి ఏమన్నారు ఏంటని వాళ్ళు చూసారు, ఎలాగొంది అన్నారు. అలాగే చూస్తున్నాను. నేను మళ్ళీ అసలు నాన్న చూసారు. ఆ తర్వాత మా తమ్ముడు గారు దివాకర్ గారు వచ్చారు. ఆయన అన్నాడు మాట చక్కగా. ఆయన అడుగుతారేమో హాస్పిటల్లో అండి, ఏంటి ఏం జరిగింది ఏంటని అడుగుతారేమో అనుకున్నాను నేను. మరి ఏంటి పరిస్థితి ఏంటని అడుగుతారేమో అని అనుకున్నాను. కానీ ఆయన ఏమన్నారంటే ఎక్కడ సభలు పెడుతున్నాడంట. పాంప్లెట్ వచ్చాడు, హాస్పిటల్లో ఉన్నాడు, దగ్గరికి పాంప్లెట్ అవి అంటున్నాడు, సభలు పెడుతుండ్రా అన్నాడు. అంతకుముందు మాట అన్నాడు, నీకు అలాగే జరగాలన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట ఇప్పటికీ హృదయంలో అలా ఉండిపోయింది. అలాగే జరగాలన్నాడు. స్తోత్రం చెప్పండి. నిజం అలాగే మంచం మీద ఊపిరంతులేదు మాట, రక్తం గెట్లు కట్టేసింది, బెరడు కట్టేసింది మాట, ఊపిరంతులేదు. అలాగే వస్తున్నాను. ఆ రాత్రి నిజంగాను నమ్మండి నమ్మకపోండి, ఆ రాత్రి అవి ఒక వెలుగు అలాగే ఆవరించిందండి. స్తోత్రం చెప్పండి. వెలుగు ఆవరించడంతో ముక్కులు చెవులు బెరడు కట్టేసిన బ్లడ్ ఏమైపోయిందంటే
కరిగిపోయింది. గాలి శ్వాస అలా వచ్చింది అతను రైతుగా. అంతే వెంటనే లెగిసి కూర్చున్నాను. పొద్దున్న దాటలు మనుషులు వచ్చారు. అన్నారు, ఏంటి పరిస్థితి అన్నారు. పరిస్థితి ఏముంది, వెళ్ళిపోతానండి అన్నారు. మరి మీ వాళ్ళు ఎవరు రాలేదు. ఎలాగ వెళ్తారు, ఎలాగ బస్సుకి వెళ్ళిపోతాం ఈ పరిస్థితులు అన్నారు. బస్సు రక్తపు అడుగులు బట్టలతో ఆటో నుంచి బస్ స్టాండ్కి వచ్చి భీమవరం నుంచి భీమవరం బస్ స్టాండ్ బస్సు ఎక్కి రక్తపు బట్టలతో వచ్చేసాను ఇంటికి. శోధన చెప్పండి గట్టిగా. మెడిసిన్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని మెడిసిన్ రాశారు. ఈ మెడిసిన్ అయిపోయినాక మరి బాగుంటే కనుక రా అన్నారు. లేదంటే ఎక్స్రే స్కానింగ్ సిటీ స్కానింగ్ చేయించుకున్నారు. ఏ స్కానింగ్ చేసుకోలేదు. రాత్రి కాలంలో ప్రభు ఆత్మ నన్ను దర్శించినప్పుడు వెలుగు దర్శింపగా లేగిసి నేను కూర్చున్నాను. స్తోత్రం చెబుతాం గట్టిగా. లేదు అనుకునే పరిస్థితుల్లో నా దేవుడు నన్ను ఎంత నమ్మదగిన వాడు అంటే ఎంత నమ్మదగిన వాడు. ఎంతైనా నమ్మదగిన వాడవు, ఎంతైనా నమ్మదగిన వాడవు నా తండ్రి. నువ్వెంతైనా నమ్మదగిన వాడవు, నువ్వెంతైనా నమ్మదగిన వాడవు. స్తోత్రం చెబుతాం గట్టిగా. మన దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. అందుకంటున్నాడట మొదటి కొరింథీ పత్రికలో 1:9 అన్నాడు, ఆయన కుమారుని యొక్క సావాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అర్థమవుతుందండి పిలుపు అంటే దేవుని పిలుపు. దేవుడు మనల్ని పిలిచాడు, దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడంటే ఎంత గొప్ప భాగ్యం అండి. అమ్మా ఎంత గొప్ప భాగ్యం. ఆ పిలుపుని ఏర్పాటును మనం మర్చిపోయి చాలా మంది ఏం చేస్తారో తెలుసు, లోకాసుల్లో పడిపోతున్నారు. లోకాసుల్లో సాతాను ఏం చేస్తుంది, లాక్కెళ్ళిపోతున్నారు. రారా సౌలు నెల లాక్కెళ్ళిపోయింది. లాక్కెళ్ళిపోయి దేవుడు ఏం చేసాడు. దేవుడు ఏం చేశాడు, లాక్కెళ్ళిపోతుందంటే దేవుడు కోపం రగులిపోతున్నాడు. మొదటి సమయాల గ్రంథంలో చూడండి, సమయాలు అన్నాడు ఆ మాటలు చూస్తే. మొదటి సమయాల గ్రంథంలో అక్కడ మన 15 అధ్యాయంలో మనం చూసినప్పుడు మనం ఇవన్నీ దేవుడికి అవసరం ఏంటి. చెత్తాధారం మనం చెత్త కోసం చూసే దేవుడు కాదు. మన పిలుపును ఏర్పాటును మనం కనుగొనాలి. అవసరమైతే నీతి కొరకు ఆకలి తప్పులు గలవారు ధన్యులు అంటే మనకున్న దాంట్లో తృప్తి కలిగి ఉండాలి. లేని దాని కొరకు పరుగులు పెట్టకూడదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చదవండి 10వ వచనం కానీ చూడండి. అప్పుడు యెహోవా వాక్కు సమూయేలుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, సౌలు నన్ను అనుసరింపగా వెనక తీసి నా ఆజ్ఞను గైకొనకపోయెను గనుక అతను రాజుగా నిర్ణయించుటకును ఏం పడుతున్నాడంట, పశ్చాత్తాపడు. అందుకు సమూయేలు అన్నాడు, కోపావిషుడై ఆ రాత్రి అంతా యెహోవాకు మొరపెట్టినప్పుడు ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొనుగా రాపోగా సౌలు కర్మేలునకు వచ్చి అక్కడ అన్నాడు, జయసూచకమైన చీలను నిలిపి తిరిగి గిల్గాకు పోయేను. సమూహము వినెను. స్తోత్రం చెబుతాం గట్టిగా. అప్పుడు 12-13 వచనముల తర్వాత అతడు సౌలు వద్దకు రాగా సౌలు యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక. ఏమన్నాడంట, యెహోవా ఆజ్ఞ నేను నెరవేర్చి ఉన్నాను, యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అంటే అప్పుడు సౌలు అంటున్నాడు, సమూయేలు అంటున్నాడు, అలాగైతే ఇవన్నీ ఎవరి కొరకంట. స్తోత్రం చెబుతాం గట్టిగా. ఏమన్నాడు అక్కడ, చదవల మాటని. గొర్రెల అరుపులను ఎడ్ల అరుపులను ఎక్కడవని అడిగిను. అందుకు సౌలు
అమాలేకుల యుద్ధం తీసుకుని వచ్చి నీ దేవుడని యెహోవాకు బలర్పించుట జనులు గొర్రెలను ఎడ్లలోను మంచి వాటిని వండనిచ్చేదని అన్నిటిని స్తోత్రం చెప్తాం కదా. సమయలు మాట్లాడి స్తోత్రం చెప్తాం గట్టిగా, స్తోత్రం చెప్తాం గట్టిగా, గట్టిగా చెప్పండి. ఈ రోజున గమని నువ్వు మాట్లాడే పనులు లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిలుపుని కోరుకోకూడదండి. ఏం కోరుకోకూడదు? గాడిదలను కాసుకున్నామని తీసుకొచ్చి మాసం ఎక్కిస్తే గమనించండి, గొర్రెల మీదకి గాడిదల మీదకి చెత్త చేదారి మీద ఎవరితోటి సహవాసం చేయ, ఎవరితోటి మన స్నేహం దేనినైతే మనం అనుసరించకూడదు దానితోటి నాడు చాలా మంది ఏమవుతుందో తెలుసా అమ్మా? బాప్తిజం పొందుకుని రక్షించబడి కూడా ప్రభు మందిరానికి వెళ్తా కూడా చెప్పండి ఏం చేస్తున్నారు? లోకంలోనికి కలిసిపోతారు. సాతాను ఆశలు కల్పిస్తూ ఉంటే లోకం వెంబడే పరుగులు పెడుతూ ఉన్నారు. అనుకుంటున్నారు మనకి ఏదో